రాష్ట్రంలో ఉన్నటువంటి 2,60,000 మంది గ్రామ వాలంటీర్స్ అందరికీ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ తరపు నుంచి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రేపు 17వ తారీఖున జరగబోతూ ఉంది. ఈ నేపథ్యంలో 17వ తారీఖు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని మనకిచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగ భద్రత, 10,000 వేతనం, అదేవిధంగా రాజీనామా చేసినటువంటి వారిని అందరినీ ఉద్యోగాల్లో కొనసాగించడానికి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపును అందుకొని వాలంటీర్స్గా ఉన్నటువంటి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో తరలి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. మనం చేస్తున్నటువంటిది పోరాటం. మనం ఊరికే కామ్గా పోరాటం చేయడం లేదు, నెరవేరినటువంటి డిమాండ్ కోసం పోరాటం చేయలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశం మేరకు మనం ఈరోజు ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వమే నెరవేర్చమని చెప్పి మనం కోరుతా ఉన్నాం తప్ప గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. అందుకనే వాలంటీర్లు అందరూ కూడా మంచిగా చాలా గట్టిగా ఆలోచన చేసి ఈ ప్రయత్నంలో ఎక్కడా లోపం లేకుండా మనందరం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. సంఘాలు వేరుగా ఉండొచ్చు, వ్యక్తులుగా ఉండొచ్చు, లేదా ఇతరేతరమైన పద్ధతుల్లో మీ రాజకీయాలు ఉండొచ్చు. కానీ రాజకీయాలను, సంఘాలను అన్నిటినీ పక్కన పెట్టి ఐక్యంగా మనం గట్టిగా రేపు జరిగేటువంటి సమావేశానికి ఉద్యమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో మీరు భాగస్వాములు కాకపోతే, ఈ ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేయకపోతే మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కోల్పోయినట్టు వాళ్ళం అవుతాము. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, రానున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు. ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి నిత్యం లేచినట్టుగా ఉంది. 20 లక్షల ఉద్యోగాల మాట పక్కన పెట్టు, ఇప్పుడున్నటువంటి 2,60,000 మంది వారి భవిష్యత్తుకు భరోసా ఏంటి అని చెప్పేసి మనం నిలదీయాలి. కాబట్టి మీ వాట్సాప్లకు, మీ ఫేస్బుక్లకు, మీ ట్విట్టర్స్కు, మీ ఇన్స్టాగ్రాములకు పదును పెట్టండి. వాలంటీర్లందరికీ ఈ విషయాన్ని చేరవేయండి. రాష్ట్ర ప్రభుత్వం తానిచ్చిన హామీ నుంచి పక్కకు వైదొలిగితే పోరాటం తప్పదు. ఆ పోరాటానికి 17వ తారీఖు అంకురార్పణ జరుగుతూ ఉంది. ఇక మీదట హనీమూన్ ఈ ప్రభుత్వం యొక్క అయిపోయింది. ఇక పోరాటమే తప్ప వేరే మార్గం లేదని చెప్పి మనందరం తెలుసుకొని గట్టిగా నిలబడాలి. మళ్ళొక అంశాన్ని కూడా మనం ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకొని రావాలనుకుంటా ఉన్నాం. ప్రభుత్వం ఇక్కడ వీరి పోరాటాలకు లొంగకపోతే న్యాయ పోరాటం, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను, వాళ్ళు చేసిన వీడియోలను, వారు ఇచ్చిన వాగ్దానాలను సోషల్ మీడియా వేదికగా వాటన్నిటి తీసుకొని ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో కోర్టులో కూడా కేసులు వేసి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తామనేటువంటి వైఖరితో మన పోరాటానికి సిద్ధం కావాలని 17వ తారీఖు ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా మనం విజయవాడ నగరానికి తరలి రావాలి. మన ఉద్యోగాన్ని గురించి ఈ ప్రభుత్వానికి తెలియజెప్పాలి. ఈ ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలంటే మనం ఇంట్లో నుంచి బయట పడాలని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 17వ తారీఖు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఆందోళన కార్యక్రమానికి విజయవాడకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం.